ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్య నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 5 గ్రహాల యొక్క ఆనుకూల్యత కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠస్థానమందు రవి బుధులు, పంచమ స్థానస్థిత గురువు, అలాగే ఈ రాశి వారికి చంద్రబలము, చతుర్థ స్థానస్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. షష్ఠేరవు సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. అనగా ఈ శాస్త్రమందు చెప్పినటువంటి విషయాల్లో 6వ స్థానమందు రవి బుధులు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు. అలాగే సుసౌఖ్యాదిన్ అంటే సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడపడానికి, అనుకున్నటువంటి పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్నంత స్పీడ్గా పూర్తి అవ్వడానికి గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే నూతన గృహ, వాహన, బంగారు, వస్త్ర, ఆభరణాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి, అమ్మకానికి, వీటన్నిటికీ గ్రహస్థితి సహకరిస్తుంది. శుభ కార్యక్రమాలు చేయడానికి లేదా మీ చేతుల మీద జరపడానికి కూడా గ్రహస్థితి విశేషించి కలిసి వస్తూ ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఇట్లా ఏది చూసుకున్నా కొద్దిగా ప్రోగ్రెసివ్ గానే ఈ వారంలో కుంభరాశి వారి యొక్క స్థితిగతులన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కొత్తగా అవకాశాలు రావడం, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడం, మరీ ముఖ్యంగా మాట పట్టింపులు, మాటకి సంబంధించినటువంటి విరోధాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అతి కోపము, ప్రతిదాని పట్ల అనుమానము అనేటువంటి దాన్ని తగ్గించుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది నమ్మాలి, అలా అని గుడ్డిగా నమ్మకూడదు. ఇది లిమిట్ ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. మనకి సాయం చేసేవాడు ఎవడు, మనల్ని వెన్నుపోటు పొడిచేవాడు ఎవడు, ఆ వెంట్రుక వాసి తేడాన్ని గుర్తుపట్టేటువంటి విధంగా మీ యొక్క అనుమానం అనేటువంటిది ఉండాలి తప్పితే బియాండ్ దట్టు వెళ్ళకూడదు. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీయానము, స్థిరత్వము, విదేశాల్లో ఉద్యోగం లాంటి పరిస్థితులు బాగున్నాయి. అలాగే ఇక్కడ ఈ స్వదేశంలో ఉండేటువంటి వారందరికీ వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కుంభరాశి వారి గ్రహస్థితి బాగున్నది. మరింటి అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి.